కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఇన్ అడ్మిన్ ఇంటర్ఫేస్ పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్ లో మనం కొన్ని మెను ఐటెంలను నేర్చుకుంటాము. ఎక్స్టెండ్, కాన్ఫిగరేషన్, పీపుల్ మరియు రిపోర్ట్. ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేసేందుకు నేను ఉపయోగించినవి ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్, Drupal 8 మరియు ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్. మీరు మీకు కావలసిన బ్రౌజర్ ను ఎంచుకోవచ్చు. ఇంతకుముందు మనం సృష్టించిన వెబ్సైట్ ని తెరుద్దాం. ముందే చెప్పినట్టు Drupal ఒక ఫ్రేమ్వర్క్ లాంటిది. అందుకే అది అన్ని పనులను చేయలేదు. ఈ అడ్మినిస్ట్రేషన్ టూల్బార్ లో ఉన్న ఎక్స్టెండ్ లింక్ మనము తయారు చేసిన వెబ్సైట్ ప్రక్రియలో చాలా ముఖ్యమైనది. ఎక్స్టెండ్ పై క్లిక్ చేయండి. అది మన సైట్ లో ఉన్న అన్ని మాడ్యూళ్ల పర్యావలోకనం అందిస్తుంది. మాడ్యూళ్లు పేజీల లక్షణాలు. వీటి గురించి వివరంగా తర్వాత తెలుసుకుందాం. ఈ మాడ్యూళ్ల ఒక జాబితా Drupal తో పాటు వస్తుంది. చెక్ గుర్తుని చూసి ఏవి ఎనేబుల్ చేయబడినయో మరియు ఏవి ఎనేబుల్ చేయబడి లేవో తెలుసుకోవచ్చు. ఎక్స్టెండ్ మెను మన Drupal సైట్ లో ఎనేబుల్ చేసిన అన్ని మాడ్యూళ్లను లేదా ఫీచర్లను చూపిస్తుంది. ఈ సిరీస్ లో ముందుకు కొనసాగుతుండగా మన సైట్ లో మరిన్ని మాడ్యూళ్లను చేర్చుకోవచ్చు. కాన్ఫిగరేషన్ మెను గురించి చూద్దాం. సైట్ అడ్మినిస్ట్రేటర్లకు మాత్రమే ఈ క్షేత్రము అందుబాటులో ఉంటుంది. మనము సూపర్ యూజర్ లేదా నంబర్ 1 యూజర్లము గనక మనకు అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది. స్క్రీన్ పై ఎర్ర పాపప్ గమనించండి. మీ స్క్రీన్ పై అది ఉండవచ్చు లేకపోవచ్చు. స్టేటస్ రిపోర్ట్ రన్ కాలేదు మరియు నా Drupal సైట్ అప్ టు డేట్ ఉందా లేదా పరీక్షించాలి అని సూచిస్తుంది. దీనిని ఇప్పుడు నేను పట్టించుకోను. స్క్రీన్ పై రిపోర్ట్ కనిపించినప్పుడు చూద్దాం. ఈ మెను సైట్ లో మనకు భిన్నమైన యాక్సెస్ లను కాన్ఫిగర్ చేసేందుకు సహాయపడుతుంది. ఉదాహరణకు సైట్ వివరాలు, అకౌంట్ సెట్టింగ్లు, టెక్స్ట్ ఫార్మాట్లు మరియు ఎడిటర్లు, నిర్వహణ ఇష్యూ, నిర్వహణ మోడ్, ఇమేజ్ స్టైల్ తదితరులు. వీటి గురించి వివరంగా తర్వాత చూద్దాం. ఇప్పుడు సైట్ ఇన్ఫర్మేషన్ ని అప్డేట్ చేద్దాం. సైట్ ఇన్ఫర్మేషన్ పై క్లిక్ చేసి సైట్ పేరుని Drupalville గా మార్చండి. స్లోగన్ ని A Great Place to Learn All About Drupal అని మారుద్దాం. ఇలా ఎప్పుడు మార్పులు చేసినా సైట్ మొత్తానికి వర్తిస్తుంది. ఇది కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ల ఒక విశేషము. ఇప్పుడు మన సైట్ లో ఒక పేజీ ఉన్నా లేదా 1000 పేజీలు ఉన్నా అన్ని పేజీలపై పేరు Drupalville కనిపిస్తుంది. ఇది సామాన్య HTML కు పోలిస్తే చాలా పెద్ద మెరుగుదల. మరియు ఈ పేజీపై మనకు స్వయంచాలక మెయిల్స్ లోని మెయిల్ అడ్రెస్ వస్తుంది. మనమొక భిన్నమైన ఫ్రంట్ పేజ్ మరియు అప్రమేయ 403 మరియు 404 పేజీలను కూడా ఎంచుకోవచ్చు. Drupal లో ప్రతి ఒక్క పేజీ ఒక వెబ్ ఫార్మ్ అని గుర్తుంచుకోండి. అందుకే ప్రతిసారి మార్పులు చేసినప్పుడల్లా సబ్మిట్ నొక్కి సేవ్ చేయాలి. పేజీ దిగువన సేవ్ కాన్ఫిగరేషన్ పై క్లిక్ చేయండి. తర్వాత బ్యాక్ టు సైట్ పై క్లిక్ చేయండి. మన సైట్ పేరు ఇప్పుడు Drupalville మరియు ప్రతి పేజీపై స్లోగన్ ఉందని గమనించండి. కాన్ఫిగరేషన్ మెను గురించి వివరంగా మరొక ట్యుటోరియల్ లో చూద్దాం. అడ్మినిస్ట్రేషన్ టూల్బార్ పై పీపుల్ పై క్లిక్ చేయండి. అది Drupal సైట్ లోని పీపుల్ ఏరియాకి తీసుకెళ్తుంది. లిస్ట్, పర్మిషన్ మరియు రోల్స్ ట్యాబ్లను గమనించండి. ఇది ఒక పరిచయం మాత్రమే. తర్వాత వివరంగా తెలుసుకుందాం. రోల్స్ విభాగం కొత్త యూజర్ అకౌంట్లను క్రియేట్ చేసేందుకు వారి అనుమతులు, ఎవరు ఏమి చూడగలరు, ఎవరు ఏమి చేయగలరు అనే దానిని అనుమతిస్తుంది. ఇక్కడ యూజర్ పేరు అడ్మిన్. ఎడిట్ పై క్లిక్ చేస్తే మన యూజర్ అకౌంట్ గురించి మొత్తం కనిపిస్తుంది. ప్రస్తుత పాస్వర్డ్ తెలిసి ఉంటేనే పాస్వర్డ్ ని మార్చవచ్చు.
దానిని రీసెట్ చేసేందుకు ఒక ఎంపిక ఉంది. అది ఇక్కడ మన రోల్ అడ్మినిస్ట్రేటర్ అని సూచిస్తుంది. నా స్టేటస్ యాక్టివ్ గా ఉంది. మాకు ఒక పర్సనల్ కాంటాక్ట్ ఫార్మ్ మరియు లొకేషన్ సెట్టింగ్లు కూడా ఉన్నాయి. పిక్చర్ క్రింద ఉన్న బ్రౌజ్ బటన్ ఉపయోగించి పిక్చర్లను అప్డేట్ చేయగలం. ఇక్కడ మనం సొంత ప్రొఫైల్ ని నిర్వహించుకోవచ్చు. సేవ్ పై క్లిక్ చేయండి. సారాంశము: రోల్స్ టాబ్ విభిన్న రోల్స్ ని జతచేసేందుకు ఉపయోగిస్తాము. పర్మిషన్ టాబ్ రోల్లకు అనుమతులు ఇవ్వడానికి ఉపయోగిస్తాము. మరియు లిస్ట్ టాబ్ యూజర్లకు రోల్స్ ని అసైన్ చేసేందుకు ఉపయోగిస్తాము. యూజర్లకు కొన్ని అనుమతుల వల్ల కొన్ని పనులను చేయగలరు మరియు కొన్ని విషయాలను చూడగలరు. పీపుల్ క్షేత్రంలో డ్రూపల్ సైట్ యొక్క యూజర్లను నిర్వహిస్తాము. చివరికి అడ్మినిస్ట్రేషన్ టూల్బార్ లో రిపోర్ట్స్ చూద్దాం. రిపోర్ట్స్ పై క్లిక్ చేయండి. ఇది డ్రూపల్ సైట్ లో తెలుసుకోవాల్సిన కీలకమైన విషయాల జాబితాని ఇస్తుంది. ఉదాహరణకు ప్రస్తుతం ఉన్న అప్డేట్లు, ఇటీవల లాగ్ మెసేజ్లు, అన్ని ఫీల్డ్ల ఎంటిటీ రకాల జాబితా, స్టేటస్ రిపోర్ట్, టాప్ యాక్సెస్ డినైడ్ మరియు పేజ్ నాట్ ఫౌండ్ లోపాలు, టాప్ సెర్చ్ ఫ్రేజ్లు మరియు మనకు కావలసిన ప్లగిన్లు. అవైలబుల్ అప్డేట్ పై క్లిక్ చేయండి. అది చేయవలసిన అప్డేట్ల జాబితా ఇస్తుంది. చివరి అప్డేట్ 48 నిమిషాల క్రితం జరిగిందని కనిపిస్తుంది. దీనిని క్రాన్ నిర్వహిస్తుంది మరియు ఇది సర్వర్ లో సెట్ చేయాలి. ఇప్పుడు చెక్ మాన్యువల్లీ పై క్లిక్ చేయండి. Drupal లో మనం ఇన్స్టాల్ చేసినవన్నీ చూద్దాం. మనము అప్ టు డేట్ ఉన్నామా అని చూద్దాం. మన సైట్ కు మరిన్ని మాడ్యూల్స్ లేదా ఫీచర్లను జోడిస్తే ఇంకా పెద్ద జాబితా కనిపిస్తుంది. దీనిని ట్యుటోరియల్ తర్వాయి భాగంలో చూద్దాం. రిపోర్ట్స్ పై క్లిక్ చేసి మన సైట్ స్టేటస్ రిపోర్ట్ తెరవగలరు. ఉదాహరణకు ఏ Drupal వెర్షన్ ఉంది మరియు క్రాన్ చివరికి ఎప్పుడు రన్ అయింది తెలుసుకోవచ్చు. బయట నుండి క్రాన్ రన్ చేసే ఒక లింక్ ఇక్కడ చూడగలం. మన డేటాబేస్ సిస్టమ్, డేటాబేస్ వెర్షన్ తదితరులు. మీరు సైట్ రిపోర్ట్ సెక్షన్ పై ఒక నిఘా ఉంచాలి. మీరు సైట్ యొక్క Drupal అప్డేట్లను నిర్వహిస్తుంటే మరియు మాడ్యూల్ డౌన్లోడ్ చేసేవారైతే ఖచ్చితంగా నిఘా ఉంచాలి. చివరికి హెల్ప్ మెనూ సైట్ హెల్ప్ పేజీని అందిస్తుంది. ఇది అడ్మినిస్ట్రేషన్ టూల్బార్ గురించిన సారాంశము. ఇంతటితో ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకున్న మెను ఐటమ్లు, ఎక్స్టెండ్, కాన్ఫిగరేషన్, పీపుల్ మరియు రిపోర్ట్. ఈ వీడియోను అక్వియా మరియు OS ట్రైనింగ్ నుండి స్వీకరించి స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐఐటి బాంబే వారు సవరించారు. ఈ లింక్ లో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశము. దీనిని డౌన్లోడ్ చేసి చూడగలరు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్క్ షాప్లు నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమ్మల్ని సంప్రదించగలరు. స్పోకెన్ ట్యుటోరియల్ కు NMEICT మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ భారత ప్రభుత్వం సహాయం అందిస్తుంది. ఈ రచనకు సహాయపడిన వారు శ్రీహర్ష SN మరియు మాధురి గణపతి. ధన్యవాదములు.